ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలమని అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఈరోజు టాపిక్. అది ఎలాగా అంటే 3 విషయాలు ఇక్కడ. ఒకటి, మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్త శాస్త్రము అంటారు, నిమిత్తం ద్వారా తెలియడము. మూడవది, ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం. ఈ 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్నం రీత్యా చూసుకుంటే కనుక, వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారు గనక అంటే వృశ్చిక లగ్నంలో ఆ రాశిలో జన్మించినప్పుడు మీకు ప్రకృతి ఎటువంటి సైన్స్ని చెప్తూ ఉంటుంది. అది స్వప్నంలోనా, మీ మాటల్లోనూ, అవతల వాళ్ళ మాటల్లోనూ, లేకపోతే అవతల వాళ్ళు చేసే సంఘటనల రూపంలోనూ, మీ చుట్టుపక్కల జరిగేటువంటి అంశాల్లో. అంటే ఒకటి, ఇది పర్టికులర్గా సడన్గా ఒక వ్యక్తితో కమ్యూనికేట్ చేసేటప్పుడు సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్, అంటే అలాగా అప్పటి వరకు ఈ మాట అన్నాడు, ఆ వ్యక్తి వెంటనే మార్చేశాడు. అరే ఇట్లా చేస్తాడు ఆ కమ్యూనికేషన్. లేదా ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఏదో షేర్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ సంబంధించింది ఒక బ్యాడ్ న్యూస్ విన్నారు. అంటే దేనికి మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు జరిగే సంఘటనలు ఇవన్నీ. లేదా స్వప్నంలోనే వచ్చింది, షేర్ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయినట్టుగా. ఆ రోజు మీరు పొద్దున్న ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబోతున్నారు. దాని అర్థం ఏమిటి అంటే, సంథింగ్ యూ హ్యావ్ టు చెక్. అంటే మీరు ఏదైనా చెక్ చేసుకోవాల్సింది ఉంది ఆ డెసిషన్ తీసుకునే ముందు 1-4 సార్లు. ఎందుకంటే మనం ఒకసారి డెసిషన్ తీసుకుని మనం ఒక అడుగు ముందుకు వేసాక వెనక్కి రాలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని. అది వివాహం కానివ్వండి, ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానివ్వండి, ఒక బిజినెస్ డీల్ అగ్రిమెంట్ చేయడం కానివ్వండి, ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ వెళ్ళడం కానివ్వండి, ఎవరికైనా మనం హామీ ఇచ్చి సంథింగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం వెనక్కి తీసుకోలేము. కొన్నిసార్లు చేసేసారు, అయిపోయింది, మీరు కట్టేసరికి వెనక్కి ఇవ్వమంటారు కొన్ని. సో అది వెరీ క్లియర్గా మీకు అది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఏదైనా కమ్యూనికేట్ రూపంలో, అంటే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. కమ్యూనికేట్ చేసేటువంటి ఏముంటాయి, కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించిన ఫోన్స్ ఉంటాయి. ఫోన్ ఏదో కింద పడింది, చెప్తున్నాను చూడండి, ఫోన్ కింద పడింది. లేకపోతే రిలేషన్స్లో ఎవరికో ఏదో ఇబ్బంది వచ్చిందన్న విషయం మనకు తెలిసింది. బికాజ్ ఆఫ్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ ఇవి ఎక్కువ పాత్ర పోషిస్తాయి మీకు. రిలేషన్స్కి ఏదో అయినట్టు, ట్రేడింగ్ రిలేటెడ్, మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన ఏదో ఒక వ్యాపారస్తులు, కోమటి వాళ్ళు, అండ్ అట్లాగే చెట్లు, ముఖ్యంగా చెట్టు ఏదో ఎండిపోయినట్టుగా మీకు కల వచ్చింది, లేదా ఎండిపోయిన చెట్టు అప్పుడే దర్శనం ఇచ్చింది మీకు. అది పేపర్లోను కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. అప్పుడే ఏదో కొడితే ఏదో అనుకోకుండా కనబడింది, తెలియదు మొత్తం ఎండిపోయిన చెట్ల మధ్యలోంచి ఒక వీడియో కనబడుతుంది మీకు. అంటే ఏమిటి, ఇక్కడ మీ నిత్య జీవితంలో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్లో సంథింగ్ ఈజ్ రాంగ్ వేలో వెళ్ళబోతున్నారని ప్రకృతి చెప్పడము. ఇందులో తప్పేం లేదు కదండి. రాంగ్ వేలో వెళ్ళబోతున్నారు ఒక ఇండికేషన్ మనకు దొరికినప్పుడు దాన్ని ఒక్కసారి మనం రీచెక్ చేసుకున్నట్లయితే
రిజెక్ట్ చేసుకున్నారు అంతా ఫైన్, ముందుకు వెళ్తారు. రిజెక్ట్ చేసుకున్నారు, రెక్టిఫై చేసుకుంటారు, ముందుకు వెళ్తారు. ఎందుకంటే లైఫ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అలాగే గుడ్డిగా వెళ్ళిపోయినప్పుడు ఆ ముందుకు వెళ్ళడం మనల్ని ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి పడేస్తుంది, మనం తీసుకునే రాంగ్ డెసిషన్. కాబట్టి ఆ వెనక్కి పడేయకుండా మనం ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. మనం దాన్ని ఒక్కోసారి పట్టించుకోం, ఒక తల్లిలాగా చెప్తూ ఉంటుందండి. మరి దీన్ని అధిగమించడం ఎలాగా? వృశ్చిక రాశిలో వృశ్చిక లగ్నంలో జన్మించామండి, దీన్ని అధిగమించడం ఎలా? దత్తాత్రేయ ఉపాసన అండి దీన్ని అధిగమించాలంటే. అంటే జయ గురుదత్త, శ్రీ గురుదత్త, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ మీరు ఏ పనైనా స్టార్ట్ చేయండి. నిద్ర లేచినప్పటి నుంచి ఏ పని స్టార్ట్ చేసినా, అంటే అలాగా అన్నం తింటున్నాం ఒకసారి దత్తాత్రేయుని తలుచుకోండి, ఒక నీళ్ళు తాగుతున్నా, ఒక సిగ్నేచర్ చేస్తున్నా, బయటికి వెళ్తున్నా, కారు తీసినా, లేకపోతే ఎవరితోనైనా ముఖ్యమైన వ్యక్తిని కలుస్తున్నా, ఎందుకంటే ఆ దత్తుడి ఎనర్జీ మీకు పాజిటివ్ని ఇస్తుంది, లైఫ్లో మీరు ఒక స్టేజ్కి వెళ్ళేలా చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన, అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ. ఉదయం పూట దాని గురించే తదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు. లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా, లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండి ఆ స్వప్నం వచ్చినా, మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుందేమో ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక అంశం, ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు, బ్యాడ్ సైన్ కావచ్చు, మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్. అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది, వెంటనే ఆపేయడం మంచిది అక్కడ. ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది, ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే ఎవరో కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారు. అది ఈశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే, కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. అంటే ఎలా అంటే, ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి, దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఏంటంటే ప్రకృతిలో ఒక నెగటివ్ సైన్ ఆపడం. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది, అసుర శక్తులతోనే ఉంటుంది, కర్మ ఉంటుంది. కర్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి, అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది, అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో, నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది, నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటారు. అలా కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది, కడుపులో ఏదో పురుగు ఉన్న, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి వద్దేమో అనుకుంటే ఎట్లా? ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు. లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే, వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు. అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము, ఒక లోక కళ్యాణం కోసం ఒక పని చేస్తున్నాము, ఒకరికి దానం ఇస్తున్నాము. ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు, లేకపోతే పలానా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు, ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి, ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు, దానికి ఇటువంటివి వర్తించవు. ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నాను అండి, నాకు మధ్యలో ఆటంకం వచ్చింది, హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నల్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు. వీటిని నేను రాసుల వారికి ఎలా అయితే చెప్పానో, దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోండి. అలా కాకుండా మనం ఏంటంటే, మనం చాలామంది ప్రకృతి
ఏం చెప్తుందో వినం ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే, ప్రకృతి చెప్పేది మనకు అర్థం అవ్వాలన్నా, ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి. అదేమిటి అంటే, మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి. ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక గిన్నె ఉంది, ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్, ఇలా ఉంటే స్టోర్ అవ్వదు. ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది. ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు, నువ్వు చెప్పిందే శాసనం అని కాదు, నువ్వు చెప్పిందే జరగాలని కాదు, నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు, నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు. అందరి యొక్క అభిప్రాయాలను నువ్వు స్వీకరించగలగాలి. అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి. అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం, కోపపడిపోవడం, హట్ అని చెప్పి కొట్టిపోయడం చేయకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు. వినండి, ఓపికగా వినండి, అవునా అని అనుకోండి, దాని తర్వాత చర్చించండి, సెట్ చేసుకోండి. చాలా మటుకు ఏమవుతుంటుందంటే, మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు, కోపపడేటప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుందంటే, మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు, నువ్వు చెప్పకు, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నేనే నీకంటే గొప్పవాడిని, నేనే నీకంటే బాగా తెలివైన వాడిని, నువ్వెంత నా ముందు అనేటువంటి ఒక అహంకార ధోరణితో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే, అది అక్కడికి ఆపేస్తుంది. ఓకే, ఇతనిలో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట, నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది. అంటే దాని అర్థం ఏమిటి? ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని, అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదండి అప్పుడేం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం, ఒక్క 2 నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకుని ఫోటో చూసి, లేకపోతే ఏదైనా ఫోన్లో పెట్టుకొని, దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి. రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితంలాగా వస్తుందట. అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది. ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. ఎందుకంటే మీరు 24 hours మీరు దైవ నామస్మరణలోనే ఉన్నారని చెప్పి మీకు అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది, దైవం మనతో ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది, కంగారు పడకండి, అది ఫెయిల్యూర్ కాదు, అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం, అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం, ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి. లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో, స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి. కానీ ఇది రాలేదని చెప్పి బాధపడడం, ఇది వచ్చేసిందని పొంగిపోవడం చేయకండి దయచేసి. ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది. మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.